భారతాన్ని తాటాకుల మీద రాస్తుంటే మధ్యలో గంటం విరిగిపోయింది. ఇంకో గంటం కోసం ఇంటికి వెళ్ళలేదన్న దంతాన్ని ఓడగొట్టి గంటం కింద పెట్టి రాశాడు. అది వినాయకుడు అంటే కార్యసాధకుడు అయ్యాడండి. విద్యార్థులకి ఆదర్శం వినాయకుడు. పెన్ను లేదని పరీక్ష మానేయకూడదు, చెమట పట్టిందని పరీక్ష మానేయకూడదు. ఎలాగో వల్ల చదవాలి, ఎలాగో వల్ల రాయాలి. వ్యాస భగవానుడు 1700 శ్లోకాల భారతాన్ని చెప్తుంటే ఈ స్థూలకాయంతో ఉన్న పెద్ద మనిషి ఒళ్ళో పెట్టుకుని తాటాకుల మీద రాశాడు. మన సింగిల్లుడు పుస్తకం మీద రాసినట్టు కాదు, గంటం అది. కటింగ్ ది స్టెన్సిల్. అలా తాటాకును కట్ చేస్తూ గాడి చేస్తూ రాయాలి, ఇలా పట్టుకుని రాయాలి, చాలా కష్టం అది. అలాంటి పని ఆయన 1700 శ్లోకాలు చేశాడు. అప్పుడు మధ్యలో గంటం విరిగిపోతే దానికోసం ఏమయ్యా ఆపుదామంటే మీరు ఆపద్దని చెప్పారండి, ఆపకుండా రాయమన్నారు. నేను పట్టుదలండి, నేను శివుడు కుమారుణ్ణి, నాకు పట్టుదల ఎక్కువ కుదరదండి, మీరు చెప్పండి నేను రాస్తానని చెప్పి గంతం ఇలా పీకి పారేసి దంతం చివర మొనతోటి ఆయన గాడి చేసి రాశాడు. అందుకని ఏకదంతుడయ్యి. అంత పట్టుదల కార్యసాధన విషయంలో మన దేవతల నుంచి మనం నేర్చుకోవలసింది అది. దండం పెట్టి గుంజీలు తీసి పారిపోవడం కాదు.